ఆగరా రే రే తమ్ముడు ఆగండ్రా ఆగండ్రా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఒక మోస్ట్ అపాయింటెడ్ స్కేరీ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాను. మీకు బిల్డింగ్ బయట నుంచి దద్దరిల్లిపోతుంది. ఈ బిల్డింగ్ని ఈరోజు నాకు పరిచయం చేసింది మనోడు తేజ ఉన్నాడు కదా, కడప తేజ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు అన్నం పిలిచడానికి కారణం ఏంటంటే మా అబ్బాయి ఒక అబ్బాయి అన్నాడు. ఏంటంటే మా బామ్మడిది అనమాట. వాడు ఇక్కడ మామూలుగా వచ్చి ఇప్పుడు సెలవుల్లో వాడు మామూలు ఇక్కడికి వచ్చిన రేగ్గాయలకు అనేసి వాడు రేగ్గాయలకు వచ్చినవాడు ఇక్కడ మనోని కూడా పిలిచు ఫ్రెండ్స్. ఇదో వీడే అనమాట. వీడు ఇక్కడికి రేగ్గాయలకు అనేసి ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ రేగ్గాయలకు వచ్చినప్పుడు ఇక్కడ మధ్యాహ్నం వచ్చినాడు 1 గంటప్పుడు. కానీ ఇక్కడ ఏదో విచిత్రమైన శబ్దాలు అనేది వచ్చినాయి ఈ బిల్డింగ్లో. నేను అప్పుడే నాకు కాల్ చేసి చెప్పాడు, మామ ఇట్టుంది మా ఇక్కడ పరిస్థితి, నాకు అక్కడ వెళ్ళినాచి నాకు బాగలేదు, నాకు ఎట్లా ఉంది అక్కడికి పిలిచినట్టుంది అనేసి నాకు కాల్ చేసే కొద్ది నేను అప్పుడే వెంటనే రాయల్ విహార్ అన్నకు కాల్ చేసి ఇది నా విషయం అని చెప్పిన అప్పుడే అన్న రెస్పాన్సిబిలిటీ అయ్యేసి ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. మనోడు చెప్పింది అంతేనా? నిజమేనా? నువ్వు ఎందుకు వచ్చావురా? రేరుగాయలు ఈడ ఆడున్నాయి, అటు పక్క ఉన్నాయి, నా సైడ్ అటు సైడ్ ఉన్నాయి. ఎవరెవరు వచ్చినారు? నేను మా ఫ్రెండ్స్ తో ఒక 5 మంది దాకా వచ్చినాం. వాళ్ళు ఎవరికి ఏం అనిపించలేదా? వాళ్ళకి ఏం అనిపించలే. వాళ్ళు అడిగినా వాళ్ళు ఏం చెప్పలా. మామూలుగా ఒక 1 గంట అబద్ధి వచ్చినా మధ్యాహ్నము. అప్పటాంచి కల్లోకి రావడము అదేందో భయపడిచ్చినట్టు ఉండింది. అవునా? సరే అయితే ఓకేనా. ఏం కనొచ్చినా ఏం వినిపించినా భయపడద్దు, ధైర్యంగా రా. నీకేం కనొచ్చింది అనేది చూద్దాము. తర్వాత నువ్వేమైనా వచ్చి ఇక్కడ తప్పు చేసినావేమో కనుక్కుందాం. ఎవరా తేజ? నిజమే కదా, ఓకేనా? ధైర్యంగా తెలిసేది. ఓకే, ధైర్యంగా ఉన్నారు కదా? నువ్వు అంటే లోపలికి వచ్చినావు, మొత్తం తిరిగినావా? మామూలుగా నేను వచ్చి మామూలుగా చూసేసి బయటకు వెళ్ళిపోయినా ఇంటికి. అంతే అప్పటి నుంచి నైట్ నుంచి మామూలుగా ఇక్కడ తిరిగేటప్పుడు నీకేమైనా అనిపించిందా? అంటే నీడగా పడ్డము, ఏమైనా సౌండ్ రావడము, అదేమన్నా సౌండ్ వినిపించింది కానీ నీడ అట్లాంటి అయితే ఏమి ప్రాబ్లం గాలి అనుకున్నాము. ఏం సౌండ్ వినిపించింది? కట్లు కొట్టినట్టు, రాళ్ళు వేసినట్టు ఆ విధంగా అనిపిస్తుంది. ఆమె అది గాలికి ఏమైనా ఊగుతున్నాయని చెప్పి మేము తెలిపినాం. సో ఫ్రెండ్స్, బిల్డింగ్ అయితే బాగా పెద్దదే ఉంది. మరి ఏం బిల్డింగు, దేనికోసం కట్టినారండి? సౌండ్ వినిపిస్తుంది. ఏం బిల్డింగు, దేనికోసం కట్టినారంటే ఐడియా లేదు మనకి. ఫ్రెండ్స్, కొంతమంది ఏమంటున్నారంటే లైక్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో లొకేషన్ చెప్పట్లేదు అది ఇది అంటున్నారు. సో లొకేషన్ చెప్పడానికి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. లొకేషన్ చెప్తే ఏమవుతుందిరా అంటే కొన్ని సమస్యలు వస్తాయి. అవి ఏంట్రా అంటే, ఇప్పుడు రీసెంట్గా మన వీడియో పెట్టడానికి ఏమన్నా మేబీ వీడియో పెట్టినాడో లేదో ఊగుతాను డోరు. మన మల్లేష్ బ్రో వీడియో పెట్టినాడో లేదో తెలియదు, కొద్దిగా ఇష్యూ వచ్చిందనమాట. కర్ణాటక యూట్యూబర్ ఉన్నాడు కదా మల్లేష్, జస్ట్ కాల్ మీరే, తనకు ఒక ఇష్యూ వచ్చింది. ఒక లొకేషన్లో వెళ్ళి వీడియో తీశాడు, అక్కడ జరిగింది చూపించాడు అంతే తను. హలో, సౌండ్ వస్తుంది. కింద
ఏముందిరా సౌండ్ నైట్ పక్క. సో గైస్ అలా ఒక ఇష్యూ ఏంటంటే ఒక లొకేషన్లో తీసినాడు. ఆ లొకేషన్లో తీసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏమో లేదు, మనోడి పైన ఒక చిన్న ఇష్యూ జరిగింది. అలా ప్రతి లొకేషన్లో ఏదో ఒకటి ఇష్యూలు జరుగుతూ ఉంటాయి. అందుకని లొకేషన్ రివీల్ చేయము, ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడ తీస్తున్నాము అనేది కూడా. ఇంకొకటి స్టోరీలు కూడా చాలామంది ఇప్పుడు మాకు ఇప్పుడు చూడండి, అతను ఇప్పుడు నేను పిలుచుకొని రావడానికి కూడా కారణం ఏందిరా అంటే, ఈరోజు ఈ పిల్లోడు నాకు చెప్పినాడు ఇదని. వీని ద్వారా కొన్ని చోట్ల నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇట్లా పిలుచుకొని రాను కదా, వాళ్ళు చెప్పిందే విని నేను తీసుకొచ్చేస్తాను. అలాంటప్పుడు ఏమైందిరా? ఏదో ఆ విధంగా నీడ లాగా వచ్చింది. క్యాప్చర్ అయిందా? యాడ్రా ఇక్కడే నచ్చింది. ఈ మూలేనా? ఈ మూలే కనిపించింది. ఇక్కడే ఇక్కడే చూపిస్తాను అప్పుడే. సరే. సో అందుకని ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా చెప్తారో మనం వస్తాము, జరిగింది వాళ్ళ స్టోరీలు చెప్తారు, వాళ్ళ స్టోరీలు చెప్పింది మనం వీడు చెప్పినప్పుడు కొన్ని నిజాలు ఉండే కొన్ని అబద్ధాలు ఉండే, దాని ద్వారా కూడా తీసుకొస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకే ఏం భయపడదు. సో అందుకని ఫ్రెండ్స్ ఇట్లా జరుగుతుంది కాబట్టి చాలా వరకు స్టోరీలు కూడా వాళ్ళు ఒకటి చెప్తారు, మేము చెప్తాం, అది కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి. అందుకే చాలా వరకు ఏమున్నా కూడా ఇంకా ఎంటర్టైన్మెంట్ పర్పస్ గానే తీసుకుని అనిపిస్తుంది. భయపడకండి భయపడకండి. ఇక్కడేనా? ఇక్కడే మళ్ళా ఒక చాలా ఇది చేస్తాను. హలో ఎవరది? ఎన్ని ఫ్లోర్లు ఉంది ఈ బిల్డింగ్? 2 ఫ్లోర్లు. ఇసిరేసినట్టున్నారు. రాళ్ళేస్తుంది నా ఎలా గద్దం మొదలుకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రాళ్ళేస్తుంది. ఫ్రెండ్స్ దీనికి ఏంది ఇన్ని వాకిళ్ళు ఉన్నాయి, ఇన్ని దర్వాజాలు ఉన్నాయి, ఏందిరా ఇది? ఏం లేదు అంటే ఇన్ని రూములు ఉన్నాయి, అసలు ఏంది అపార్ట్మెంట్? చాలా ఇది చేస్తుంది నా. హలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఈ పక్క పోతే ఆ పక్క వస్తుంది, ఆ పక్క పోతే ఈ పక్క వస్తుంది. నా ఫ్రెండ్స్ సౌండ్ వస్తుంది. ఎవరో ఒక ఏడ్చినట్టు వస్తుంది నాకు, ఏడ్చినట్టు. ఒక లేడీ ఏడ్చినట్టు చూడండి బాగా. సైడ్ ఈ పక్క
ఇక్కడే ఇక్కడే ఇక్కడ ఇక్కడే నాకు చూసింది. వర్షం కూడా వస్తుంది. నా పొలం పన్ను ఎవరదే పైన అక్కడేంది అక్కడేమో బాగా నడిచినట్టున్నాను. ఏమైందిరా ఆడా ఈడ నుంచే కనొచ్చింది నా ఈడ కనొచ్చింది. ఈ బొక్కలో ఇక్కడేనా చాలా ఇది చేస్తుంది నా. ఎవరదే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం కావాలి మీకు? ఏడుస్తుంది నామా. పైన పైన కూడా సౌండ్ వస్తుంది నా. పైకి వెళ్దాం అన్న ఒకసారి. గైస్ ఆయన కూడా సౌండ్స్ వస్తున్నాయి. జాగ్రత్త రాళ్ళు వేస్తుంది. మీరు జాగ్రత్తగా రండి. నీకేమైనా తెలుసా దీని గురించి? ఏమన్నా దీని గురించి తెలియదు నాకు. మామూలుగా రేఖలు కనిపించినప్పుడు పైకి ఎక్కి చూసిన అప్పటి నుంచి ఏదో కళలు వచ్చినట్టు ఏందో రా 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 అన్నట్టు పిలుచాను అన్నట్టు ఉంది నా. ఎవరు పిలుస్తారు? ఎవరు అమ్మాయిలాగా వచ్చి రా రా అమ్మాయినా? అమ్మాయిలాగా రా 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 అని పిలుస్తున్నారు నా. సౌండ్ కూడా వస్తుంది. హలో, ఇక్కడ మీరు ఎవరున్నారు? మాకు తెలియదు. మీ స్టోరీ ఏంటి? మీరున్నది ఎవరు అని తెలుసుకుంటాను. నేను మిమ్మల్ని చూడొచ్చా? నా ఎదురుకి వస్తారా? బయట ఎవరు అన్నట్టు సౌండ్ వస్తుంది. ఏడుస్తా అన్నట్టు వస్తుంది. నా చాలా ఇది వేస్తుంది నా. నా ఎవరది? జోరే ఏంది? హలో, ఎవరది? ఎందుకు ఈ సౌండ్ చేస్తున్నారు? ఏం కావాలి మీకు? నా ఈ అబ్బాయికి ఎందుకు కల్లో కలుస్తున్నారు? ఈ అబ్బాయి కల్లో కలిసే వాళ్ళు ఎవరు? ఒకసారి నా కంటికి కలుస్తారా? నేను మిమ్మల్ని సౌండ్ వస్తుంది నా భయపడిస్తాను. నేను మిమ్మల్ని చూడొచ్చా? వస్తారా నా ఎదురుకి? మీ పేరేంటి? ఏం కావాలి మీకు? ఎందుకు ఇతని కల్లో కనొస్తున్నారు? ఇప్పుడు ఇలా చేస్తున్నారు. నాకేం కావాలి అడుగునా? భయపెట్టేస్తాను. క్యాప్చర్ చేసావా? క్యాప్చర్ అయిందా? నువ్వు కెమెరాలు క్లియర్గా క్యాప్చర్ చేసావు. సరేనా? చక్కగా పెట్టు.
మీకు ఏం కావాలి? ఎందుకు ఈ అబ్బాయి ఏమన్నా ఇక్కడికి వచ్చి ఏమన్నా తప్పు చేశాడా? మీ వస్తువులు ఏమన్నా తీసుకెళ్ళావా? మీ వస్తువులు ఏమన్నా తీసుకెళ్ళాడా? మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? ఇద్దరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? భయపడద్దు. ఎవరు అసలు ఇక్కడ ఉన్నది? మీరు ఆడనా మగనా? అక్కడ ఎందుకు కనొచ్చిందినా వాకి ఇక్కడ. అవునా? ఆడ కనొచ్చిందినా. అంటే ఎలా నీడలా ఉందా లేకపోతే తలకాయలా గట్టు వచ్చి ఆమె మాయం పెట్టినట్టు కదా. ఎటు పక్క కనొచ్చింది? ఇటు పక్కనే కదా సౌండ్ వచ్చింది. ఓయ్ హలో అబ్లాలు కదా ఏదో వచ్చి హలో, ఎవరది? ఎవరున్నారు ఇక్కడ? లోపలికి పోదాం. ఇటు పక్క చూడండి. గైస్ ఇటు పక్క ఏదో సౌండ్ వచ్చింది. ఏ పక్క వస్తుంది అర్థమే కావడంలా. హలో, ఎవరది? ఎవరున్నారు ఇక్కడ? ఏం కావాలి మీకు? ఎందుకు ఆ అబ్బాయి కనుస్తున్నారు? మీరు ఎవరున్నారో నేను తెలుసుకోవచ్చా? బయట చూస్తున్నా. లోపల ఏంది వస్తుంది మామ? లోపల కనుకోమా. తేజ ఆగరా రే తమ్ముడు, ఆగండ్రా. ఊరి వాడిరా రే రామవ్వ. ఏమైందిరా? యాపైన బండ మీద కూర్చో. నల్లగా అట్టగా బండ పైన మచ్చు బండ రూమ్ లో కిచెన్ లో కూర్చోండి. భయపడతాను. నువ్వు ఎందుకు పరిగెత్తాను? ఏమన్నా పడితే ముందే వచ్చినావు, ఇబ్బంది ఇటు ఉంటుందని నేను పిలుచుకొని రానరా అనేది. పైన కనొచ్చది మామూలు. నేను చెప్పిన స్టార్టింగ్లోనే మీకు కనొచ్చది, ఏదో ఒకటి జరుగుతాయి, కానీ భయపడకుండా ఉండాలని చెప్పాలి మీకు. ఏమన్నా జారి తాపాలు లేవు, కడ్డీలు లేవు, ఏమైనా జారి పడితే ఏంది పరిస్థితి? ఎలాగ నచ్చింది రే? నువ్వు కూడా ఎరా తేజగా? సడన్ గా చూసే కొద్ది రా నా వద్దు, నా అక్కడ ఉంది నా. ఇలా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళని పిలిపించే ఇది చూడండి, ఇది ఎంత ఈజీగా ఉందో, ఎంత డేంజర్గా ఉందో. పలికుండా ఆ మూత వస్తాను ఏమన్నా జారి పడితే ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ? ఎవరు తగిలితే? ఏ రూమ్ లో? అక్కడ కిచెన్ లో. ఎటు పక్క? క్యాప్చర్ అయితే అయింది. కాకారం
కూర్చోను. హలో, ఎవరున్నారు ఇక్కడ? ఏం కావాలి మీకు? ఎందుకు ఇలా సతాయిస్తున్నారు? మీరు ఎవరన్నా ఉంటే మా ఎదురుకి రండి. మాకు మిమ్మల్ని చూసే ధైర్యం ఉంది, మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం ఉంది. ఏం కావాలి మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని చూసే ధైర్యం నాకుంది. నేను మిమ్మల్ని చూడాలనే వచ్చాను. మీతో నేను మాట్లాడతాను. నా ఎదురుకి రండి. నాకు ఓపెన్లో ఉంది నా డోర్. ఇది చేస్తాను. సో గైస్, యాక్టివిటీస్ జరుగుతున్న దాన్ని బట్టి ఏదో జరిగింది ఇక్కడ. మనకు నేను స్టోరీ కంప్లీట్గా తెలియదు కాబట్టి కమ్యూనికేట్ చేయడానికి కూడా మనకు క్లారిఫికేషన్ లేదనమాట. ఇంకా పైన ఉన్నదా? ఉంది నా ఇంకా 2 ఫ్లోర్లు ఉంది నా. ఇక్కడ ఒకరు ఉన్నట్టు లేరు నా, ఒక్కరు ఉన్నట్టు లేరు ఇక్కడ. చాలా ఉన్నట్టున్నాయి. 2-3 శబ్దాలు వినపస్తున్నాయి, 2-3 సౌండ్లు వినపస్తున్నాయి. ఒకరు ఏడ్చినట్టు లేదు, 2-3 ఏడ్చినట్టుంది ఇక్కడ. హలో, ఎవరది? ఎవరున్నారు మీరు? ఆడనా మగనా? మగవాడి గొంతు. ముందు ఆడదాని గొంతు వినపచ్చింది, ఇప్పుడు మగవాడి గొంతు. పక్కన ఆడ మగ ఇద్దరున్నారా ఇక్కడ? నాకు ఒక డౌట్ వచ్చేది ఏంటంటే, ఇక్కడ ఏమైనా ప్రేమ జంట చనిపోయిందా, లేకపోతే ఏమన్నా నాకు అది చూస్తే అలానే ఉంది. ఇద్దరు ఒక ఆడ మగ అంటే ఏమైనా ప్రేమ జంట నేను అనుకుంటున్నా. ఏం కావాలి మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏడుస్తానే ఉంది నా, ఏడుస్తానే ఉంది. నా బాధ ఏంది అడుగు. నిజంగా మా వాడు చెప్తున్నట్టు ఆనందంగా ఉన్నారా ఇక్కడ? సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి, భయంకరంగా వస్తున్నాయి. రిప్లై ఇస్తుందా? చెట్లు మీరు ఇక్కడ నిజంగా ఆడ మగ ఉంటే ఒకసారి రిప్లై ఇవ్వండి, ఏదైనా మీ స్టైల్లో. రిప్లై ఇద్దరు ఉన్నారా? మీ ఇద్దరిని మీరు చూడొచ్చా? క్యాప్ ఇప్పుడు మీరు పరిగెత్తడంలో ఎండ క్యాప్ ఏమో మీరు మీకేం కావాలి? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఏమన్నా అడుగునా వాడే వాళ్ళ సంబంధించింది ఏదన్నా ఈ పిల్లోడు ఏమైనా తీసుకొని వచ్చాడేమో అడగండి. అలా అయినా కూడా ఉంటుంది కదా. అదో రిప్లై కూడా వస్తుంది దానికి అని. అవునా, నిజమేనా? ఈ పిల్లోడు ఏమైనా తీసుకెళ్ళడానికి సంబంధించింది? మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారా? నా ఏదో పెద్ద శబ్దంగా అన్నా. దానికి ఏదో బలంగా ఏదో జరిగింది ఇక్కడ. వీడు నాకు తెలిసి దానికి సంబంధించిన వస్తువు ఏదైనా తీసుకుంటాడు. నేను తీసుకోవాలి. చెప్పుతాముడు అబద్ధం చెప్పొద్దు. ఉండే తెచ్చి పడేసాం. అంటే నీ ప్రాబ్లం క్లియర్ కావాలని దాని వస్తువు ఏదన్నా నేను తీసుకోవాలన్నా ఉంటే తెచ్చి ఇక్కడ పెట్టేసినావు అనుకో.
నా అది దాని వస్తువు పేరు ఎత్తానికి అది బలంగా చేస్తుంది. ఏం తీసుకోవాలన్నా? ఇక్కడ ఉండే వస్తువు ఏమన్నా తీసుకెళ్ళాడా, లేదంటే ఇక్కడ స్టోరీ ఏంటి, ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది, అసలు ఈ పిల్లోనికి ఎందుకు కనిపిస్తుంది, ఈ పిల్లోనితో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారంట, వాళ్ళకి కనిపిస్తుందా లేదా, ఇలా మొత్తం మైండ్లో అంతా నాకు ఒక క్వశ్చన్ మార్క్గా మొదలైంది. ఆ క్వశ్చన్ మార్క్లో నేను ఏది క్లారిఫికేషన్ తీసుకోలేకున్నాను. ఇక్కడ స్టోరీ కూడా తెలియదు కాబట్టి నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఒక అయోమయం డైనమిక్లో అయితే ఆ ప్లేస్లో అయితే తిరుగుతున్నాను నేనైతే. వీళ్ళు ఒక పక్క భయపడుతూ ఉంటే ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్గా ఉందన్నమాట. వాళ్ళ కోరిక అనేది నెరవేరేంత వరకు ఏం తీసుకోలేము. నీతో పాటు నొకరు వచ్చావా, 5 మంది దాకా వచ్చినాము. పైకి వచ్చిన కూడా 5 మంది. ఎవరన్నా ఏమన్నా తగిలారా వాళ్ళ వస్తువులు మీకు ఏదైనా తీసుకెళ్ళంటే చెప్పండి, మేము హెల్ప్ చేస్తాము. మీ వస్తువు ఏమైనా వాడు తీసుకెళ్ళాడా, అందుకే ఇలా చేస్తున్నారా? మీకు మంచి చేయాలని వచ్చాం. మీ వస్తువు ఏదైనా మా వాడు తీసుకెళ్ళంటే, లేకుంటే ఇక్కడికి వచ్చి ఏమైనా తప్పు చేసినంటే, ఇక్కడికి రావడమే వీడు చేసిన తప్ప. అసలు మేము అనుకున్నట్టు మీరు ఆడ మగ ఇద్దరు ఉన్నారా? మీరిద్దరు ఎందుకున్నారు? మీకు ఏమైంది తెలుసుకోవచ్చా? చాలా ఇదిగా చేస్తాను, చాలా ఇది చేస్తాను. ఫ్రెండ్స్ నేను ఈ లైట్ ఇది ఒకటి ఓకే. మీరు కనుక ఇలాగే చేస్తూ ఉంటే మేము వెళ్ళాం, ఇక్కడే ఉండిపోతాం. లేదా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు ఈ పిల్లోని ఇబ్బంది పెట్టద్దండి. ఇన్ కేస్ ఈ పిల్లోడు ఏదైనా వచ్చి తప్పు చేసినా కూడా ఈ పిల్లోని క్షమించండి. సారీనా సారీకా నా అన్న. ఒకవేళ వీటితో పాటు ఒక 5 మంది వచ్చిన్నారు అనుకున్నా, 5 మందిలో వాళ్ళు ఎవరో తీసుకున్నా కూడా ఈ అబ్బాయికి ఎందుకు వస్తుంది? నేను లోపలికి తీసుకొని వచ్చాము. రేగల్ కన్నా చెప్పిన అందరిని తీసుకొని వచ్చిన నువ్వు పిలుచుకొచ్చావు తీసుకొని వచ్చిన అందరిని. ఈ లోపలికి ఏమైనా వచ్చారా వాళ్ళ 5 మంది? ఒకవేళ 5 మందిలో 2 పోయినారు, 3 వచ్చినాం. 3 లోపలికి వచ్చారు. నువ్వు కాకుండా వాళ్ళు ఏమన్నా వాళ్ళ పర్సనల్ వస్తువులు ఏమైనా ఇక్కడ దొరికాయి తీసుకొని వెళ్ళారా? ఏం తెలియదు మామ. 3 దావులుగా పోయి చూస్తా వచ్చినాము. మీరు లోపలికి ఎందుకు రావాలనిపించింది మీకు? మామూలుగా చూస్తామని వచ్చినాం, ఏమన్నా ఉంటాయేమో అని అంతే. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏదో తెలియపోయిందిరా, దొప్పింది నైట్లా. ఎందుకులా ఎంత పెట్టైపోయిందిరా. వెళ్ళిపోతాం బాగా. సరే మీ ఇద్దరు కింది పోతుంది. మీ ఇద్దరు కింది పండి, మీ ఇద్దరు కింది పండి. చెప్తా కింది పండి. పండి ఎన్నికి తిరగకుండా పండి, ఎన్నికి తిరగకుండా పండి. అదే కెమెరా అదే ఇదే అదే. మీరు ఆడిన బ్యాక్ ప్యాన్ ఉండండి, భయపడదండి సరేనా? పండి బయట పండి, నేను వస్తా పండి. గైస్ ఆడి ఉండండి, భయపడదండి. అవునా? క్యాప్చర్ చేయి.
నా పైన ఏదో కనొచ్చిందినా ఎటు పక్క పైన రా. ఇది పైన టెర్రస్ పైకి రావాలా? హలో, మీరు ఎవరున్నారో ఇక్కడ నాకు తెలీదు, మీకు ఏమైందో నాకు తెలీదు. సో ఫ్రెండ్స్, మన వాళ్ళకి కిందకి ఎందుకు పంపించానంటే యాక్టివిటీలు ఏదో జరుగుతున్నాయి గట్టిగా, దానికి తోడు ఏంటంటే ఏమైనా అటాక్ చేస్తుందేమో, అటుపక్క వాడు వచ్చింది కొత్త పిల్లడు కదా, ఇబ్బంది జరగకూడదు అనేసి నేనైతే కిందికి పంపించాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సంథింగ్ ఏదో జరిగింది ఫ్రెండ్స్, మిస్టరీ. అందుకే మొత్తం కూడాను ఏదో డబుల్గా వాయిసెస్ కూడా వినిపిస్తున్నాయి, డబుల్గా యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడైతే ఏం లేదు. అవునా, సరే. చూసారు కదా ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీలు. ఇంకా ఇలానే మొత్తం ఉంటూనే ఉంటే మనకు కంటిన్యూగా రాత్రి అంతా అయినా సరే జరుగుతూనే ఉంటుంది. మనకి స్టోరీ తెలియకుండా మనం ఇక్కడ ఏం చేసినా కూడా మనం ఏమి ఉపయోగం ఉండదు అనేసి ఇంకా నేనైతే ఇక్కడ నుంచి క్విట్ అవుతున్నాను. బయట వాళ్ళిద్దరు నిలబెట్టాను కదా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి ఇంకా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపించింది. మనం మెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి, ఆ పిల్లోనికి హెల్ప్ చేయడానికే కదా. సో ఆ పిల్లోనికి అయితే నేను చెప్పాను, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏదైనా వస్తువు తీసుకొచ్చినంటే ఇక్కడ పెట్టేయండి, అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే నువ్వు సారీ చెప్పావు కదా, నీకేం టెన్షన్ ఉండదులే అని నేనైతే చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా దీని తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నా కూడా ఉపయోగం లేదనిపించింది నాకు. ఇంకా అందుకనేసి ఇక్కడ నుంచి క్విట్ అయిపోతున్నాను. వాయిస్ చూడండి. ఏం కావాలండి? ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారో ఒకసారి నా ఎదురుకి వస్తారా? నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నా. మిమ్మల్ని చూసే ధైర్యం నాకుంది. నా ఎదురుకి వస్తారా ఒకసారి? ఇక్కడ సరౌండింగ్ ఏదో తిరుగుతున్నట్టుంది కానీ బట్ ఏం ఎవరు కనిపించట్లేదు. ఏ షాడోలు కానీ ఏదే కానీ కట్ అవ్వట్లేదు. సంథింగ్ ఈస్ మిస్సింగ్, మిస్టరీగానే ఉంది, ఏదో జరిగింది మొత్తానికి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరగకూడదు, ఎక్కువసేపు ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి అండి వెళ్దాం. తమ్ముడు, ఇప్పుడు ఏదో జరిగింది మొత్తానికి, మీరు వచ్చినారు, ఆడ ఏదో కొద్దిగా ఉందట అనిపిస్తుంది, కొద్దిగా లేనట్టు డౌట్ కొడుతుంది నాకు. కానీ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి, షార్ట్స్ అయితే రికార్డ్ అవుతున్నాయి. దాని స్టోరీ ఏంది ఏమనేది మనకు తెలియదు. మీరు ఎంతమంది వచ్చారో? ముగ్గురేమో వచ్చారంటారు. వాళ్ళ వస్తువులు నిజంగా ఏదైనా కొన్నిసార్లు ఏదంటే ఇలాంటి ప్లేస్లలో నుంచి ఏదైనా వస్తువులు, చిన్న చిన్న వస్తువులు ఏదైనా మనకి ఏదైనా ఉండాలి అని తీసుకెళ్ళినా కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వైతే తీసుకోలే 100% తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఏమైనా తీసుకున్నారేమో తీసుకుని ఉంటే తెచ్చి ఇన్న పడేయండి, సరేనా? నీకేమి ఇబ్బంది ఉండదు. నువ్వు ఏం చేస్తావంటే ధైర్యంగా ఉండు, నీ ఇష్టమైన దేవుడిని తలుచుకొని సరేనా పనుకుంటా ఉండే, ఏం కావాలి, భయపడద్దు, సరేనా? ఓకే ఓకే గైస్, అది మొత్తానికి అయితే లోపలైతే
వాళ్ళ స్టోరీ ఏం జరిగింది, ఏముంది, నిజంగా ఉన్నాయా లేదా అనేది ఇంకా మీరే డిసైడ్ అవ్వండి, మీరే చెప్పండి. సో సంథింగ్ మనోడైతే భయపడ్డాడు, మనోడికి హెల్ప్ చేద్దామని పిలుచుకొచ్చాను. రోజు పిలుచుకొని రావడానికి కారణం కూడా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, చాలా మంది స్టోరీలు చెప్తున్నారు. ఆ స్టోరీలు చెప్పడం ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళలో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు చెప్పిన దానివల్ల ఎవరో ఒకరు నేను ఒక లొకేషన్ ఇలా ఉంది, ఇక్కడ ఇలా జరిగింది అని చెప్తేనే కదా మనం వెళ్ళేది, అక్కడ జరిగేది చూపించేది. అందుకు ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఏదైతే జరిగిందో ఏదైతే ఉందో అదే చూపిస్తాను. సో ఈ మధ్యన నాకు కూడా చాలా రిస్క్ అయిపోతుంది అనమాట. ఏ చిన్న విషయాలు ఇలాంటివన్నీ కొద్దిగా డీప్గా వెళ్ళి డీప్గా మనం చేసుకుంటే కొద్దీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఓకే, ఈ దయాలు కానీ ఇది కానీ అది కానీ వచ్చినా కూడా అంతో ఎంతో మనం ఫేస్ చేయగలుగుతాము. దీనికి మించింటి ఏదన్నా ఇక ప్రాపర్టీస్ కానీ లేదంటే పోలీస్ స్టేషన్లో ఇలాంటివి జరిగిందంటే మనకు అంత లేదు. మనకు వచ్చే రెవెన్యూకి, మనకు వచ్చే వ్యూస్కి, ఆడికాడికే మనకి వీటికి తిరగడానికి ఈ షూట్లకే దోలు తిరిగిపోతుంది. ఇంకొక విషయం, చాలామంది ఏం చెప్పారంటే లాస్ట్ వీడియో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళండి, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళండి, తీయండి అంటున్నారు. నేను ఎక్కడికైనా వెళ్తాను ఫ్రెండ్స్, ఎక్కడికైనా వెళ్ళి తీయడానికి నాకేమీ భయం లేదు, నాకేమీ టెన్షన్ లేదు. నాకుండే ప్రాబ్లం ఏంది, నాకుండే భయం ఏందిరా అంటే, టెన్షన్ ఏందిరా అంటే నాకు వచ్చే రెవెన్యూ అంతంత మాటకి. అందుకే నేను ఎంతవరకు ఉన్నా కూడా ఒక రెవెన్యూని ఎంత అని పెట్టుకొని ఈ మంత్ ఇక్కడికి వెళ్ళాలి, ఇన్ని లొకేషన్లు తీయాలి, ఇట్లా ఉంటుందన్నమాట నా టార్గెట్. మీకు తెలిసిందే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా 99% ఆటోలో వెళ్తాను. నా ఆటో హైదరాబాద్కి వెళ్ళదు. నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను రామోజీ ఫిలిం సిటీ ఎక్కడ ఉంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా రైల్వే స్టేషన్ ఎక్కి అక్కడ కాచిగూడలో దిగుతాను. కాచిగూడ నుంచి ట్యాక్సీలు పట్టుకొని ఐనూరు సిటీ ఇదాలంటే దోలు తీరిపోతుంది నాకు. ఆ ఒక్క వీడియో కోసము నేను ఒకే ప్లేస్లో ఒక ఏం చేస్తారు, ఒక 10 వీడియోలు అలా చేయలేను కదా. నేను తీసేది ఏమైనా కూడా ఒక వీడియో లేదంటే 2 వీడియోలు. ఆ 2 వీడియోలకు నేను ఖర్చు పెట్టి అంత వెళ్ళిన తర్వాత అది రాకుంటే నాకు చాలా ఇబ్బంది జరుగుతుంది కదా. అందుకే నేను ఎక్కడికైనా సడన్గా మీరు వేరే లాంగ్ ఊర్లు చెప్తే నేను వెళ్ళడానికి ఇబ్బంది. మీరు ఎవరైనా స్పాన్సర్ చేస్తారు, మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారంటే చెప్పండి, నేను ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్తాను, ఎక్కడికైనా తీయడానికి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఓకే తమ్ముడు, ఓకే భయపడద్దు, ఏం కాదులే. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకున్నాను. సో అక్కడ ఏం జరిగిందో అదే చూపిస్తున్నాను. ఓకేనా తేజ, నన్ను మాట్లాడతావా? ఎలా ఉంది బిల్డింగ్ లో ఎక్స్పీరియన్స్? కాకుండా ఉంటే ఇంకా చాలు, వాడు అడిగి ధైర్యం చేసి వచ్చాడు. అక్కడ మనం కూడా అది నిజమా కాదని మనం కూడా అనేది చూసినాం. అక్కడ పక్క అయితే మన ప్రూఫ్ అయింది, కానీ మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కదా వాటి కోసం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వీడియో నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మోర్ హర్రర్ వీడియోస్ మన ఛానల్ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, లవ్ యూ ఆల్.